సో ఇది నేను డీటెయిల్స్ ఎంటర్ చేశాను. శాంపిల్ యూజర్ తోటి ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను, శాంపిల్ అకౌంట్ అర్థమవడానికి. సో ఇది ఇవి డీటెయిల్స్ మన కంట్రీ కోడ్ అండ్ ఏదో ఒక ఫోన్ ర్యాండమ్ నెంబర్ ఇచ్చాను. సో ఆ మెయిల్ ఎంటర్ చేశాను నేను క్రియేట్ చేయాలనుకునేది నా జీమెయిల్. తర్వాత ఇది క్యాప్చర్ 6+6 12. సో సైన్అప్ మీద క్లిక్ చేశాను. ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ టు సెట్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయాలి. తర్వాత మన జీమెయిల్కి వెళ్ళాలి. ఇది ఓపెన్ ఉన్నది. ఓకే ఇది స్పామ్ బాక్స్లోకి వెళ్ళింది. సో స్పామ్ బాక్స్ ఇవన్నీ చెక్ చేయాలి. సో స్పామ్ బాక్స్ నుంచి ప్రైమరీలోకి మూవ్ చేసుకోండి. మూవ్ టు ప్రైమరీ. సో కొత్త ఈమెయిల్స్ కానీ కొత్త కంపెనీ ఈమెయిల్స్ కానీ ఇలాంటివి మన వాటికి వచ్చినప్పుడు ఇది స్పామ్లోకి వెళ్తుంటాయి అన్నట్టు. సో మనం అక్కడి నుంచి మనం ప్రైమరీలోకి మూవ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి సెట్ యువర్ పాస్వర్డ్. ఈమెయిల్ సేమ్ మనం ఏదైతే ఈమెయిల్ ఉన్నదో అది ఈమెయిల్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఓకే శాంపుల్ చోటా యూజర్ శాంపుల్ చోటా యూజర్. పాస్వర్డ్ వచ్చేసి ఏదో ఒకటి పెట్టేస్తున్నాను నేను. ఏంటి నాకు గుర్తున్నాయి. సో సెట్ యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెట్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు లాగిన్ అవ్వాలి మనం. శాంపుల్ చోటా యూజర్, మనం కొట్టిన పాస్వర్డ్, పెట్టుకున్న పాస్వర్డ్ అంతే, లాగిన్ అవుతుంది. ఇక్కడే ఈ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇక్కడ మనకు టాస్క్లు కనిపిస్తాయి. మేము ఈ సైట్ నుంచి మేము వచ్చే $1 బోనస్ మీకు వస్తుంది. అండ్ ఇక్కడ ఈ పైనవి మనం ఇది మొబైల్లో చేయొచ్చు అండ్ ల్యాప్టాప్లో కూడా చేయొచ్చు అండి. మనం ఎలా కన్వీనియంట్ అయితే ఎలా, బట్ మొబైల్లో అంతగా ఉండదు. ఈ సైటు కంప్లీట్గా చేసిందేమో ల్యాప్టాప్ యూఐ డిజైన్. స్క్రీన్ దీంట్లో సెట్ అవుతుంది ఫోన్లో, బట్ మేనేజ్ చేయొచ్చు, టాస్క్లు అయితే చేయొచ్చు ఫోన్లో. బట్ ల్యాప్టాప్లో డెస్క్టాప్ మీద ఉన్నంత కన్వీనియంట్గా ఉండదు. సో ల్యాప్టాప్ అయితే ఇంకా బెటర్, మొబైల్ కూడా బెటరే, బట్ ల్యాప్టాప్ అయితే ఇంకా బెటరు. సో ఇక్కడ కింద ఈ లిస్ట్లో మనకు కనిపిస్తాయి అవైలబుల్ టాస్క్స్ అని. నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇక్కడ వస్తుంటాయి. నేను ఇది శాంపుల్గా నేనే ఇన్వెస్ట్ చేశాను దీంట్లో ప్రస్తుతం, యూజర్స్కి అర్థం అవ్వడానికి అండ్ ఎంప్లాయర్స్కి జాబ్స్ పోస్ట్ చేసే వాళ్ళకి అర్థం అవ్వడానికి. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ జాబ్స్ కనిపిస్తాయి. దానికి ఎంతో కొంత మేము అమౌంట్ సెట్ చేసాము. సో మీరు ఆ టాస్క్లు ఫినిష్ చేస్తే అమౌంట్ వస్తుంది. సో డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి దీంట్లో. చాలా రకాల జాబ్స్ మనం పోస్ట్ చేయొచ్చు. సో ఎట్ ద సేమ్ టైం మనం దీంట్లో వర్క్ చేయొచ్చు. మనకు బయట ఇలాంటి ఆన్లైన్ ఏదైనా వర్క్ ఉంటే పోస్ట్ కూడా చేసుకోవచ్చు. సో సపోజ్ ఇక్కడ నేను ర్యాండమ్ జాబ్ అనేది ఒక టాస్క్ ఉన్నది. ఇది చూడండి, దీంట్లో ఏమడుగుతున్నాడు, ఇలా ఉంటుంది. ఫస్ట్ ర్యాండమ్ టాస్క్ పైన టైటిల్ ఉంటుంది, తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి చూసి అవి ఏమేమి అడుగుతున్నారో అవి చదువుకొని అవి వర్క్ కంప్లీట్ చేసి అడిగిన ప్రూఫ్స్ ఇక్కడ కింద ప్రూఫ్ టెక్స్ట్ బాక్స్ ఉన్నది కదా, దీంట్లో పేస్ట్ చేయాలి. ఆర్ ఎల్స్ ఇమేజ్ స్క్రీన్ షాట్ ఏమైనా అడిగితే స్క్రీన్ షాట్ ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మన సబ్మిటెడ్ టాస్క్ ఇందులో కనిపిస్తుంది లిస్ట్. సో ఇది సబ్మిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంప్లాయర్ ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళు వెరిఫై చేసి మీరు చేసింది కరెక్టా కాదా వర్క్ అది టెస్ట్ చేసి మీకు పేమెంట్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే మీకు రీసబ్మిషన్ అడుగుతారు, మళ్ళీ చేయమని అడుగుతారు. సో అలా మీరు మళ్ళీ చేయొచ్చు, మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ పంపించచ్చు. అలా మీకు పేమెంట్ వస్తుంది. ఒక 7 days లోపు వాళ్ళు కరెక్షన్ చేసి పంపిస్తారు. 7 days లోపు రాకపోతే ఈ వెబ్సైట్ అడ్మిన్ ఇస్తారు కరెక్షన్ చేసి. సో అలా మీరు ఈ వెబ్సైట్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు.